మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం ఎక్స్ రోడ్ వద్ద ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ కుమార్ తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా వారు దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు. వారి నుండి 5,000 రూపాయలు, ఒక మోటార్ సైకిల్, 30 కిలోల కాపర్ వైర్ మరియు 30 వ్యవసాయ కరెంటు మోటార్లు స్వాధీనపరుచుకొని మెట్పల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వివరాలు వెల్లడించారు. ప్రెస్ మీట్లో భాగంగా మెట్పల్లి పోలీస్ స్టేషన్కు వచ్చిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్కు మెట్పల్లి డిఎస్పీ రాములు, సిఐ నిరంజన్ రెడ్డి తమ సిబ్బందితో సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డిఎస్పీ రాములు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్కు పూల మొక్క అందించారు. అనంతరం నిందితుల నుండి స్వాధీనపరుచుకున్న వస్తువులను పరిశీలించి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, మెట్పల్లి సబ్ డివిజన్ పరిధిలో ఇటీవల జరిగిన దొంగతనాల కేసులో 3 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 6 లక్షల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తాళం వేసిన ఇల్లు, మోటార్ సైకిళ్ళు, వ్యవసాయ కరెంటు మోటార్ల దొంగతనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మెట్పల్లి డిఎస్పీ రాములు ఆధ్వర్యంలో మెట్పల్లి సిఐ నిరంజన్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ యొక్క బృందం సీసీటీవీ ఫుటేజీలు మరియు ఇతర సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఇబ్రహీంపట్నం ఎక్స్ రోడ్ వద్ద తనిఖీలో భాగంగా ఇబ్రహీంపట్నం ఎస్ఐ ఇద్దరు వ్యక్తులను అనుమానితులుగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా ఈ దొంగతనాలు బయటపడినట్లు తెలిపారు. వీరు మెట్పల్లికి చెందిన స్క్రాప్ వ్యాపారితో కలిసి ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. నిందితులు మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కతలాపూర్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతూ దొంగిలించిన వస్తువులను స్క్రాప్ వ్యాపారికి విక్రయించి డబ్బులు పంచుకునేవారని తెలిపారు. నిందితుల వివరాలు తెలియజేస్తూ A1గా కుంచెపు వెంకటేష్, మెట్పల్లి డిడి నగర్ కాలనీ, A2 సూర్యవంశీ సాయి కుమార్, స్వస్థలం నిజామాబాద్ జిల్లా ఏడపల్లి గ్రామం కాగా ప్రస్తుతము మల్లాపూర్ మండలం రాఘవపేట నివాసిగా ఉన్నాడని, A3 అబ్దుల్ బరి రెడ్డి కాలనీ మెట్పల్లికి చెందిన వాడుగా వీరి నుంచి 5,000 రూపాయలు, ఒక మోటార్ సైకిల్, 50 కిలోల కాపర్ వైరు మరియు 30 వ్యవసాయ కరెంటు మోటార్లు స్వాధీనం చేసుకొనగా వీటి మొత్తం విలువ 6 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ కేసును తక్కువ సమయంలో ఛేదించిన డిఎస్పీ రాములు, సిఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐలు అనిల్ కుమార్, కిరణ్, రాజులు, సిబ్బంది చైతన్య, కిరణ్, అనిల్, సాధు నాయక్, మారుతులను జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. మెట్టిపల్లి టీం ఒక అగ్రికల్చర్ మోటార్ థెఫ్ట్ గ్యాంగ్కి పట్టుకున్న మనకి రెండు మూడు నెలల నుంచి ఈ అగ్రికల్చర్ మోటార్ థెఫ్ట్ కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ ప్రకారం దీనికి డిటెక్ట్ చేయడానికి మనం సిఐ మెట్టిపల్లి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేసినాం. ఆ టీంకి డిఎస్పీ మెట్టిపల్లి మార్గదర్శనం అనుసార్ వాళ్ళు అన్ని ప్రీవియస్ అఫెండర్ కి పిలిచారు, వాళ్ళకి ఇంటర్గేట్ చేశారు. అండ్ టెక్నికల్ ఎవిడెన్స్ సాయంతో మనకి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు మనం ఈ ముగ్గురికి పట్టుకున్నాం. దీంట్లో ఈ ఫస్ట్ అక్యూజ్ కుంచెలు వెంకటేష్ ఉన్నారు. గతంలో కూడా వాళ్ళ మీద 8 కేసెస్ ఆర్ దేర్, 6 కేసెస్ ఆర్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫెన్సెస్. వాళ్ళతో పాటు ఈ సెకండ్ అక్యూజ్ సాయి కుమార్ ఉన్నారు. వాళ్ళు కూడా అన్ని కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్ళతో సార్. ఇంకా ఒక రిసీవర్ కూడా మనం పట్టుకున్నాం. ఈ అతని పేరు బరి. వాళ్ళ మెయిన్ బిజినెస్ ఇస్ స్క్రాప్ బిజినెస్, బట్
వాళ్ళు ఈ స్టోలన్ ఐటమ్స్ కూడా పర్చేజ్ చేస్తున్నారు. దీనికి వేరే రాష్ట్రంకి కూడా పంపిస్తున్నారు. సో ఈ ముగ్గురు నిందితులు 15 కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు మొత్తం. అండ్ మనకి వాళ్ళ దగ్గర రికవర్ ప్రాపర్టీలో 5,000 క్యాష్, ఒక మోటార్ సైకిల్, 30 kg కాపర్ వైర్ అండ్ 30 అగ్రికల్చర్ ఎలక్ట్రిక్ మోటార్స్ దొరికినాయి. ఇప్పుడు ఈరోజు వాళ్ళకి మనం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం. ఐ కంగ్రాచులేట్ ది డిఎస్పీ మెట్టపల్లి టీమ్, సిఐ మెట్టపల్లి, ఎస్ఐ అనిల్, ఎస్ఐ కిరణ్, ఎస్ఐ రాజు ఆఫ్ ఇబ్రాహీంపట్నం. అండ్ దీంట్లో మన పీసీస్ చైతన్య, కిరణ్, అనిల్, సద్దు నాయక్ అండ్ మారుతి కూడా చాలా మంచి పని చేశారు. ఐ కంగ్రాచులేట్ దెమ్ ఆల్సో. సార్, ఈ వరుస దొంగతనాలు ఇంత స్థాయిలో జరుగుతున్నాయి, స్టాఫ్ సరిగా లేదు, వర్ష దొంగతనం అంటే రెగ్యులర్లీ సీరియల్ సీరియల్లీ ఇన్ని వరుస దొంగతనాలు జరుగుతున్నాయి, స్టాఫ్ సఫిషియెంట్గా లేకపోవడం కారణం అని చెప్పి కూడా కొన్ని విమర్శలు కూడా. యాక్చువల్లీ ఇట్లా లేదు. ఇప్పుడు మనకి కొత్త రిక్రూట్మెంట్ జరిగినాయి, ఆల్రెడీ పీసీఎస్ కూడా వచ్చినాయి. సో అన్నీ మనం ఇక్కడ 10 మన కుర్ట్ల అండ్ మెట్టపల్లి ముఖ్య స్టేషన్ ఉంది. సో మన ఇక్కడ 10 పీసీఎస్ ఇచ్చాము. సో వాళ్ళ స్టాఫ్ పూర్తిగా ఉన్నారు. ఇట్లా ఏం లేదు దట్ బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ స్టాఫ్ మనకి దొంగతన జరుగుతుంది, ఇట్లా లేదు. సో అన్నీ డిటెక్ట్ అవుతున్నాయి. దట్ ఈస్ ద గుడ్ థింగ్. ఇప్పుడు ఇంతకుముందే ఇక్కడ షటర్ లిఫ్టింగ్ గ్యాంగ్ ఒకటి వచ్చింది, వాళ్ళ మీద కేసు అయింది, మళ్ళీ ఫ్రీ కేసు అయింది, ఇమీడియట్గా దొరికినాయి. సో మోస్ట్లీ మనం డిటెక్ట్ చేస్తున్నాం. స్టాఫ్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి అది అవుతున్నాయి, డిటెక్ట్ అవుతున్నాయి. సో ఇట్లా లేదు. సరే, సైబర్ క్రైమ్ గురించి పబ్లిక్ మీరు ఎందుకు ముందుకు తీసుకెళ్ళకపోతున్నారు? సైబర్ క్రైమ్ చాలా జరుగుతున్నాయి. సైబర్ క్రైమ్ కోసం ఇది మన దగ్గర కంప్లైంట్ వస్తున్నాయి, మనం క్రైమ్ కూడా రిజిస్టర్ చేస్తున్నాము, ఇన్వెస్టిగేషన్ కూడా అవుతున్నాయి. అండ్ ఇప్పుడు రికవరీ కూడా మంచిగా లాస్ట్ నెల మన యాన్యువల్ క్రైమ్ మీటింగ్లో కూడా చెప్పాను. సో మన రికవరీ కూడా మంచిగానే అవుతున్నాయి. ఎప్పుడైనా మన బాధ్యతలు ఇప్పుడు గోల్డెన్ అవర్లో మనకి రిపోర్ట్ చేస్తే వాళ్ళకి ఎక్కువ రికవరీ వస్తున్నాయి. బట్ అది లేట్ చేస్తే కొంచెం అది హోల్డ్లో మనీ ఉంటే అది దీనికి కోర్టు ద్వారాతోనే మనం వెళ్ళాలి. దీనికోసం కొంచెం టైం పడుతున్నాయి. మిగతా రిపోర్ట్ అన్నీ ఏదైనా ఇక్కడ సైబర్ క్రైమ్ జరిగితే 1930 కోసం కూడా మనం అవేర్నెస్ చేస్తున్నాం. అది డైలీగా కేసు వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ బేస్డ్ ఆన్ ద కేసెస్ వీఆర్ రిజిస్టరింగ్ ద కేసెస్ ఆల్సో. సిరిసిల్ల జిల్లాలో ఎస్పీ గారు మహిళల కోసం ఒక ప్రత్యేకంగా ఒక రూపొందించారు. అటువంటిది ఏమైనా మీరు ప్రారంభించబోతున్నారా? మన జిల్లాలో, సిరిసిల్ల జిల్లాలో మహిళల కోసం ఒక ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ కానీ ఇలాంటివి జరగకుండా నేరాలు ఒక అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా రూపొందించారు. అటువంటి ఏమైనా మీరు ముందు ప్రారంభించబోతున్నారా? Definitely we have a good team also for protection of women and child. We have a Bharosa team. She team is also there. వాళ్ళు కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ ఈ ఉమెన్ అట్రాసిటీకి తగ్గడానికి చాలా మంచి పని చేస్తున్నారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా మళ్ళీ మంచి అయింది. యాన్యువల్ క్రైమ్ మీటింగ్లో కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ మనం చెప్పాను. ఈ రోడ్ల మీద సార్ బైకులు వాళ్ళు ఘోరంగా అంటే ఎటువంటి కూడా ఎంత చేసినా ఎఫెక్ట్ చేసినా దాని గురించి మీ పోలీస్ సిబ్బంది పరిగణలోకి తీసుకోలేకపోతున్నారు. అటువంటి వారిపై కూడా ఏమైనా చర్య తీసుకోబోతున్నారు? ర్యాష్ డ్రైవింగ్ కానీ ఇలా ఎన్నో జరుగుతున్నాయి సార్. సో అది యాజ్ మనం ఇప్పుడు పాపులేషన్ ఇంక్రీజ్, ది నెంబర్ ఆఫ్ వెహికల్ ఆల్సో మన దగ్గర ఇంక్రీజ్ అవుతున్నాయి. దీనివల్ల యాక్సిడెంట్స్ ఫ్రీక్వెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇక్కడ మన మెయిన్ ఫోకస్ కూడా ఈ నార్మలీ టు డిక్రీజ్ ది యాక్సిడెంట్ అండ్ నాట్ ఓన్లీ డిక్రీజ్ ది యాక్సిడెంట్ బట్ ఫెటిలిటీ కూడా డిక్రీజ్ చేయాలి. సో ఇప్పుడు మన ప్లాన్ ప్రకారం ఇక్కడ చాలా మంచిగా అందరూ పోలీస్ స్టేషన్ స్టాఫ్, ఏమైనా ట్రాఫిక్ టీం కూడా ఎన్ఫోర్స్మెంట్ కోసం డైలీ మార్నింగ్ ఈవినింగ్ బయట మొత్తం వెహికల్ చెకింగ్లో ఉంటున్నారు. అండ్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా బుక్ చేస్తున్నారు. మొన్న ఒక డ్రంక్ డ్రైవ్ కేసులో 4 days పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది.
So not only enforcement, only not we are booking cases, but also we are following to the trial also. వాళ్ళకి శిక్ష కూడా పడుతున్నాయి. సో దీంతోనే ఎక్కువ డెటరెన్స్ వస్తున్నాయి అండ్ ఫెర్టిలిటీ విల్ డిక్రీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ జాబ్. ఇబ్రాహీంపట్నం ఎస్ఐ అని కిరణ్ కుమార్, రాజు ఎస్ఐ, చైతన్య, గుడ్ జాబ్. బీసీ అనిల్, గుడ్ జాబ్. గుడ్ జాబ్ అని కొత్త వాళ్ళు సాధు నాయక్, 24 बैच 24 बैच को है 24 बैच को మారుతి, 24 बैच को